హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ అండి. స్వీట్ రెసిపీ. గులాబ్ జామున్ అంటే చిన్నపిల్లలకి కాదు, పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా ఇష్టమైన రెసిపీ కదా. కానీ గులాబ్ జామున్ ప్యాకెట్ పౌడర్తో ఎప్పుడూ చేసుకుంటూ ఉంటా. కానీ నేను చూపించిన విధంగా ఒక్కసారి చేసి చూడండి. ప్యాకెట్ పౌడర్ కన్నా కూడా చాలా సాఫ్ట్గా, టేస్టీగా ఈ గులాబ్ జామున్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కళాయి తీసుకుని దానిని శుభ్రంగా కడిగి తీసుకోండి. తడిగా ఉన్న కళాయిలోకే మనం పాలను పోసుకుందాం. 2 కప్పుల వరకు పాలు తీసుకుని పోసుకున్నానండి. అంటే 1/2 లీటర్ పాల వరకు పోసాను. మనం ఏ కప్పుతో పాలు తీసుకుని పోసామో అదే కప్పుతో 1 కప్పు వరకు మిల్క్ పౌడర్ని వేసుకోండి. ఈ మిల్క్ పౌడర్ని కూడా పాలలోకి వేసేసుకోండి. స్టవ్ అప్పుడే ఆన్ చేయొద్దండి. మనం యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మాత్రమే స్టవ్ ఆన్ చేసుకుందాం. మిల్క్ పౌడర్ని వేసేసుకున్నాం కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు సూజీ రవ్వను వేసుకోండి. ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ రవ్వను వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పాలలో కలిసేలా గరిటెతో బాగా కలపండి. మిల్క్ పౌడర్ అనేది ఎక్కడ కూడా ఉండలనేది లేకుండా పాలలోకి మొత్తం కూడా కలిసిపోవాలి. అలా కలిసిన తర్వాత మాత్రమే మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు కళాయిని స్టవ్ మీద పెట్టుకుని గరిటెతో ఇలా కలుపుకుంటూ పాలను చిక్కబడేంత వరకు ఉడికిద్దాం. ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా జామున్ ప్యాకెట్ పౌడర్స్ని వాడుతూ ఉంటాం కదా. కానీ ఈ విధంగా నేను చూపించిన విధంగా పాలతో, మిల్క్ పౌడర్తో గులాబ్ జామున్ చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది. మీ అందరికీ కూడా బాగా నచ్చుతుందండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పాలని గరిటెతో కలుపుకుంటూ ఉడికిద్దాం. కళాయి అంచులకు ఎప్పటికప్పుడు అంటుకుపోకుండా గరిటెతో కలుపుకుంటూ పాలని మధ్యలోకి జరుపుకుంటూ ఉడికించండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా. ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయండి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమైన రెసిపీస్ని చూపిస్తాను. మీ అందరికీ కూడా అవి నచ్చుతాయి. ఈ విధంగా మనం గరిటెతో కలుపుకుంటూ ఉడికించినట్లయితే పాలు, మిల్క్ పౌడర్ అంతా కూడా బాగా చిక్కపడి ఈ స్వీట్ అనేది చక్కగా ముద్దలాగా దగ్గరగా ఉడుకుతుందండి. ఇలా పాలని, మిల్క్ పౌడర్ని మొత్తాన్ని కూడా బాగా ఉడికించి ఇలా ముద్దలాగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో గరిటెతో కలుపుకుంటూ ఉడికించండి. ఈ విధంగా ముద్దలాగా వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కళాయిని పక్కన పెట్టేసుకుని గరిటెతో ఇలా స్వీట్ని ఒత్తినట్లయితే ఇదంతా కూడా సాఫ్ట్గా వస్తుందండి. కొంచెం చల్లారిన తర్వాత మనం చేత్తోనే కలుపుకుందాం. ఈ విధంగా స్వీట్ అంతా కూడా ముద్దలాగా వచ్చింది కదా. దానిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇది చల్లారే లోపుగా మనం జామున్లోకి కావలసిన షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. 1/2 లీటర్ పాలతో నేను చూపించిన విధంగా కలిపినట్లయితే స్వీట్ అనేది ఈ విధంగా వచ్చిందండి. మీరు పాలని ఇంకా కొంచెం పెంచుకునైనా తీసుకోవచ్చు. ఇప్పుడు కళాయిని క్లీన్ చేసుకున్నాం కదా. స్టవ్ ఆన్ చేసుకుని కళాయిని పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే పాలని కొలిచి తీసుకున్నామో, మిల్క్ పౌడర్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదారకి 2 కప్పుల వాటర్ తీసుకుని పోసుకోండి. అలాగే 2 యాలకులని కూడా దంచి వేసుకోండి. ఇప్పుడు పంచదార అంతా కూడా కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించండి. గరిటెతో కలుపుకుంటూ ఉడికించినట్లయితే పాకం అంతా కూడా బాగా ఉడుకుతూ దగ్గరగా వస్తుంది కదా. మరీ చిక్కగా రావాల్సిన పని లేదండి. జామున్ సిరప్ అనేది, షుగర్ సిరప్ అనేది తీగ పాకంలాగా వస్తే సరిపోతుంది. మనం చేతులతో కొంచెం పాకాన్ని టచ్ చేసి చూసినట్లయితే కొంచెం చిగురుగా అనిపిస్తుంది. ఆ విధంగా వచ్చిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. లేదంటే ఇంకా చిక్కగా అయిపోతుందండి. ఇలా కొంచెం జ్యూసీగా ఉంటేనే గులాబ్ జామున్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది.
కళాయి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న స్వీట్లోకి కొంచెంగా మైదా పిండిని యాడ్ చేయండి. బ్యాటర్ అనేది పలుచగా ఉన్నట్లు అనిపిస్తే మరి కొంచెం మైదా పిండినైనా యాడ్ చేసుకోవచ్చండి. మైదా పిండి వేసుకున్నట్లయితే గులాబ్ జామున్ అనేది డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్లో విడిపోకుండా కోటింగ్ లాగా మనకి ఉపయోగపడుతుంది. మైదా పిండి కొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా ఇలా జామున్ని మనం కావలసిన సైజులో చేసుకున్నప్పుడు బాల్స్ అనేవి కరెక్ట్గా వస్తాయండి. ఈ విధంగా మైదా పిండి అంతా కూడా స్వీట్లో కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా మనం స్వీట్ని తీసుకుని మనకి కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసుకుని ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి. ఇలా మొత్తం అన్నీ కూడా చేసుకోవటం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కూడా అసలు ఎక్కువగా పీల్చుకోదండి. కొంచెం ఆయిల్తో కూడా వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఆయిల్ కాగిన తర్వాత లో ఫ్లేమ్లో వీటిని కళాయిలో వేసుకుని గరిటెతో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ మొత్తం తగ్గించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే వీటిని డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే ఎక్కువగా మాడిపోకుండా టేస్టీగా లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతాయి. ఇలా గరిటెతో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత కరెక్ట్గా డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా సెకండ్ బ్యాచ్ లాగా వేసుకుని కళాయికి ఆయిల్కి పట్టినన్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని ఈ కళాయిని పక్కన పెట్టేసుకుని ఇలా వేడివేడిగా ఉన్న జామున్స్ని ఆయిల్ అంతా కొంచెం కిందకి దిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సిరప్లోకి వేసేసుకోవటమే. ఆయిల్తో పాటు డైరెక్ట్గా వేసుకోకూడదండి. షుగర్ సిరప్ అంతా కూడా ఆయిల్ స్మెల్ వచ్చేస్తుంది. టేస్ట్ అనేది అంత బాగోదు. ఆయిల్ అంతా కూడా కిందకి వచ్చేసిన తర్వాత గరిటెలో ఉన్న జామున్స్ని మాత్రమే మనం పాకంలో వేసుకున్నట్లయితే ఆయిల్ అనేది కిందకు వచ్చేసి జామున్స్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఆయిల్తో పాటు పాకంలో అస్సలు వేయకూడదు. అలా పాకంలో వేసిన తర్వాత 1 గంట వరకు మూత పెట్టి మనం అలా పక్కన పెట్టేసుకున్నట్లయితే జామున్స్ అన్నీ కూడా సిరప్ని బాగా పీల్చుకుని జామున్ లోపల వరకు కూడా జ్యూస్ అనేది బాగా వెళుతుంది. మనం తింటున్నప్పుడు టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా గంట తర్వాత ఇలా సర్వింగ్ బౌల్లోకి పెట్టుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే గులాబ్ జామున్స్ రెడీ అయిపోయాయి కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.